Welcome to Python Life YouTube channel. Popular programming languages in 2025. So 2025 లో ఏమేం పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండబోతున్నాయి అనేది చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అండి. సో పైథాన్ అనేది చాలా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రజెంట్ అయినా ఫ్యూచర్లో అయినా కూడా, ఎందుకంటే ఇది వర్సటైల్ బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. ఈవెన్ మీరు ఐటీ సైడ్ అయినా నాన్ ఐటీ సైడ్ అయినా అసలు మీకు కోడింగ్ పైన నాలెడ్జ్ లేకపోయినా కూడా పైథాన్ నేర్చుకోగలుగుతారు. సో అందుకే ఇది మనకు రూల్ చేస్తుంది ప్రజెంట్. సో ఇది వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, ఏఐ సైడ్ కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా పైథాన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి, సో పైథాన్ అనేది ఎన్నో రకాలుగా ఎన్నో అప్లికేషన్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది రూల్ చేస్తుంది. ఇది చాలా డిమాండ్ ఉన్న లాంగ్వేజ్, సో పాపులర్ లాంగ్వేజ్ ఇది. తర్వాత జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అంటే గుర్తు రావాల్సింది వెబ్ డెవలప్మెంట్. ద కింగ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఎప్పుడైనా కూడా జావా స్క్రిప్ట్. అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెక్నాలజీకి సంబంధించి కూడా జావా స్క్రిప్టే. సో HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం ఫ్రంట్ ఎండ్లో. మనకు తెలిసిన విషయం, చాలా వీడియోలు డిస్కస్ చేసాం. సో జావా స్క్రిప్ట్ డామినెన్స్ ఈజ్ అన్లైకిల్ టు ఫేడ్. ఇప్పట్లో మనకు డామినెన్స్ అనేది తగ్గదు. సో అలా వాటి ఫ్రేమ్వర్క్ రియాక్ట్ కావచ్చు అండ్ యాంగులర్ పవర్ ఇంటరాక్టివ్ వెబ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. సో మనకు వెబ్ డెవలప్మెంట్లో బాగా జావా స్క్రిప్ట్ యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా మనకు చాలా పాపులర్ లాంగ్వేజ్ ఇప్పటికీ కావచ్చు 2025లో. తర్వాత జావా వచ్చేసరికి ఇది కూడా ఒక మంచి లాంగ్వేజ్, ఇప్పటికీ డిమాండ్ ఉన్న లాంగ్వేజ్. సో దీనికంటూ ఒక సెపరేట్ బేస్ ఉంది, ఫ్యాన్ బేసే అనుకోవచ్చు. సో జావా దేంట్లో మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావచ్చు, సెక్యూర్గా ఉండే బ్యాంకింగ్ కావచ్చు, ఫైనాన్స్లో కావచ్చు, సో వీటన్నిటిలో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అందుకే పాపులర్ లాంగ్వేజ్ ఇప్పటికీ కూడా. తర్వాత 2025లో C++ వచ్చేసరికి మనకు ఇది హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కోసం కావచ్చు, మెయిన్గా గేమ్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్ కావచ్చు. సో C++ అనేది పవర్ హౌస్ లాగా ఉంది. సో ఇట్స్ డైరెక్ట్ హార్డ్వేర్ ఇంటరాక్షన్ అండ్ ఎఫిషియన్సీ ఆర్ అన్మ్యాచ్డ్. సో దీనికి హార్డ్వేర్ ఇంటరాక్షన్ కావచ్చు, ఎఫిషియన్సీ ఉన్న దీన్ని ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు అంతా. సో అందుకే ఇది పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత వచ్చేసరికి రస్ట్. సో ఇది నోన్ ఫర్ ఇట్స్ మెమొరీ సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ కోసం మనం మెమొరీ అండ్ పర్ఫార్మెన్స్ కోసం మనం చెప్పగలుగుతాం. సో తర్వాత రస్ట్ ఈజ్ ఫైండింగ్ ఇట్స్ వే ఇంటూ సిస్టమ్ ప్రోగ్రామింగ్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్ కావచ్చు. సో ఇది సిస్టమ్ ప్రోగ్రామింగ్ కోసం కావచ్చు, వెబ్ డెవలప్మెంట్ కోసం కావచ్చు అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ కోసం కూడా దాంట్లో కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఇది కూడా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత షిఫ్ట్ వచ్చేసరికి ఇది మనకు యాపిల్ లాంగ్వేజ్, మనకు iOS అండ్ మ్యాక్ OS డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. సో ఇది యాపిల్ మనం మెయిన్గా iOSలో యూజ్ చేస్తారు, మ్యాక్ OS డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు. సో అందుకే ఇది కూడా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చివరగా C# వచ్చేసరికి ఇది కూడా పాపులర్ ఫర్ గేమ్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్స్లో కావచ్చు, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్లో కావచ్చు. సో చాలా మన ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటామండి. C# అనేది చాలా తక్కువ మంది తెలుసు, చాలా హ్యూజ్ డిమాండ్ ఉన్న లాంగ్వేజ్. సో ఇది చాలా పెద్ద అప్లికేషన్స్లో కూడా యూజ్ చేస్తాం, గేమ్ డెవలప్మెంట్లో కావచ్చు. సో ఇది C# అండి. అందుకోసమే పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది కూడా 2025లో. C# కావచ్చు, షిఫ్ట్ కావచ్చు, రస్ట్ కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, పైథాన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ 2025. సో ఇవండి వీడియో. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.